జై శ్రీరామ్. వార్తలు యాత్రలు అనే మన ప్రోగ్రాంలో మొదటగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం. దాని గురించి చెప్పే ముందు కుమార పర్వతం గురించి చెప్పాలి. అది ఎక్కడో ఉండదు, మన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా తూర్పు వైపునే మొట్టమొదటి పర్వత శ్రేణి అది కుమార పర్వతం. అదేం లేదు, స్వామివారు తారకాసుడు సూరపద్మాసురుడు అని ఇద్దరు రాక్షసుల్ని చంపిన తర్వాత అక్కడ సేద తీరుతూ ఉంటాడు. ఆ సందర్భంలో దేవేంద్రుడు తన కూతురుని కూడా తీసుకొచ్చి ఆయన అభిషేకించి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ అభిషేకించిన జలము కిందకు ప్రవహించి అప్పటికి అక్కడ ఒక ధారా నది అని ఉంటుంది, దానికి తూర్పు వైపున, ఏది కుమార పర్వతానికి తూర్పు వైపున ధారా నది అనే ఉంటది. అందులో ఈ కుమారస్వామిని అభిషేకించిన జలం కలిసటం వల్ల దాన్ని కుమారధార అంటారు. ఓకే, అయితే ఆ సంహరించిన శూలాయుధాన్ని కూడా అందులో కడిగి శుభ్రం చేసుకుంటాడు కుమారస్వామి. ఎందుకంటే అది భయంకర రేడియో ధార్మిక వ్యర్థాలని వెదజల్లుతూ ఉంటుంది. ఈ అభిషేకించిన జలం వల్ల ఆ రేడియో ధార్మిక ప్రభావం అనేది పూర్తిగా శూన్యమైపోయి మామూలుగానే ఉంటుంది వాటర్. దానివల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేదు, అప్రయోజనం లేదు. అందులో స్నానం చేయటం వల్ల మనకి రోగాలు పోవు, రోగాలు రావు. ఆ తర్వాత దేవతలందరూ ఎవరి ఆస్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. భూమి ఖాళీగానే ఉంది. అది ఒక అటవీ ప్రదేశం, పర్వతాలతో నిన్న అడవి ప్రదేశంగానే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడే మన అసలు హీరో, ఇది ఇప్పుడు కనపడుతున్నదే మన అసలు హీరో. మనమందరం రుణపడాల్సింది ఇతనికి. ఇతని వల్లే సుబ్రహ్మణ్య స్వామి మనకి సంపూర్తిగా భూమి మీద దొరికాడు. ఎవరు ఇతనంటే, పూర్వం గరుత్మంతుడు తన తల్లికి జరిగిన అవమానానికి, పరాభవానికి, మోసానికి ప్రతీకారంగా ప్రతి పాముని పట్టి పీడిచి పీక్కు తింటుంటున్నప్పుడు ఆ కద్రువ యొక్క సంతానంలో ఒక అత్యంత గొప్పవాడు సర్పరాజు, దివ్య సర్పము అయిన వాసుకి తన అనుచులందరిని వెంట పెట్టుకొని ఇదిగో చూడండి లోపల ఈ బెలంలో దాక్కొని శివుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అదేంది, గరుత్మంతుడు ప్రపంచంలో ఏ లోకంలో పాములను పట్టి పీడిస్తున్నాడు, మరి ఈ బెలంలోకి ఎందుకు రాలేడా అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. బెలం లోపలికి వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేడు. అందుకే ఇక్కడ కూర్చొని తపస్సు చేశాడు. అప్పుడు శివుడు వాసుకి తపస్సుకు మెచ్చి సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి, ఇదిగో నీకెట్టు ఈ కుమార పర్వతం అలవాటైంది కదా, దానికి కొద్దిగా ముందు నువ్వు ఒక సెటిల్ అయిపోయి ఈ పాములన్నికి కాపలాగా ఉండు, నీ వీళ్ళ జోలికి గరుత్మంతుడు రాడు అని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర అని ఏ గుడి అయితే చెప్పుకుంటున్నామో అక్కడ వెలిశాడు. మనకి సంబంధించిన సూపర్ హీరో ఎవరు అంటే వాసుకి అనే సర్పం. ఇదిగో ఈ బిలంలోని తపస్సు చేసింది. మనం వాసుకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ వాసుకి వల్లే జరిగింది మనకి సుబ్రహ్మణ్య స్వామి శాశ్వతంగా మన వాడయ్యాడు. అయితే చూడండి, స్వామివారి గర్భాలయం ఎదురుగానే వెండి స్తంభం ఉంటుంది, చూసారో లేదో. అది యాక్చువల్గా చెక్క స్తంభం. ఆ ధ్వజస్తంభమే చెక్కది, అది వాసుకి స్తంభం అంటారు. భయంకరమైన విషవాయువుల నుంచి దాని నుంచి వెలుపడుతుంటే దాన్ని నలిఫై చేయటానికి, ఇంతకు ఎట్లయితే ధారా నదిలో కలుషితమైన రేడియో ధార్మికత నలిఫై చేయడానికి కుమారస్వామి యొక్క అభిషిక్త జలాలు ఉపయోగపడ్డారు, అట్టనే దీన్ని నలిఫై చేయటానికి గరుడ యంత్రాలతో కూడిన వెండి రేకుల్ని లోపల యంత్రాలని పెట్టి చుట్టూ వెండి రేకుల్ని పైన గరుడ పక్షి ముద్రల్ని వేసి పెడతారు. దాన్ని తాకి నమస్కరించుకుంటే చాలా చాలా మంచిది. స్వామిని ఎటు డైరెక్ట్ తాకలేము, ఇక్కడ ఏ స్వామి తాకలేము, లోపల గర్భగుడిలో పోయి. ఎందుకంటే గర్భగుళ్ళన్నీ పుట్టలతో నిండి ఉంటాయి, పాముల పుట్టలతో నిండి ఉంటాయి, కనపడదు. అందులో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే క్లియర్ కనపడతాయి పాము పుట్టలు. అది కూడా చూస్తాం ఇప్పుడు ప్రస్తుతం. ఇదిగో ఇట్లా ఉంటుంది స్వామివారి గుడి. ఏం లేదు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కుక్కేలో మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సింది ఏం లేదు. ఒకే ఒక రోడ్డు ఉండేది, ఆ ఒక్క రోడ్డు ఎండింగ్ లో స్వామివారి గుడి. జస్ట్ ఎడం వైపు తిరిగితే అంతే. లోపలికి వెళ్దాం.
ఇది లోపలికి వెళ్తుంటే అలా లోపలికి వెళ్దాం. ప్రతి ఒక్క లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కటి టచ్ చేద్దాం. అదిగో లోపలికి వెళ్ళేసిన తర్వాత క్యూ కాంప్లెక్స్ అంటే పెద్దదేదో అనుకోవద్దు, ఒక నిమిషంలో దర్శనం అయిపోతుంది. ఆ లైన్ లో పడేసేసి వెళ్ళటమే. అటు తిరిగి తూర్పు వైపు నుంచి ఎంటర్ అవుతాం. అయితే నేను ఒకే ఒక గంటలో 9 సార్లు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని ట్రై చేశాను, క్యాప్చర్ కాలేదు. ఇది స్వామివారి గుడుగు ఎదురుగా ఉన్న యాగశాల. కార పూజలు ఇక్కడే జరిగేది. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ స్వామివారి సన్నిధిలో జరుగుతాయి. ఇది ఆది సుబ్రహ్మణ్యేశ్వరంకి వెళ్ళే దారి. సేమ్ మన స్వామివారి గుడిలో ఉత్తర ద్వారం నుంచి బయలుదే దారి ఉంటది, అలా వెళ్తే నేరుగా వెళ్తాం. ఇదిగో ఆ కాంప్లెక్స్ లో, ఆ గుడి ఆవరణ లోపలికి వెళ్తున్నాను, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాను, అపసవ్య దిశలో వెళ్తున్నాను. ఏమనుకోవద్దు, సవ్య దిశలో అయితే మళ్ళీ చాలా టైం పడుతుందని. ఇది ఆది సుబ్రహ్మణ్యేశ్వర. ఏమి కన్ఫ్యూజన్ ఉండదు, అన్ని ఒక చోటే ఉంటాయి, శుభ్రంగా దర్శించుకోవచ్చు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. అదిగోండి, దాన్ని ఇప్పుడు లాంగ్ షాట్ లో చూసాం. ఇప్పుడు నా వెనక ఉన్నది అనగా గెస్ట్ హౌస్, ఇప్పుడు నా ముందు ఉన్నది ఆది సుబ్రహ్మణ్యేశ్వర గర్భగుడి. అంత హ్యాపీగా ఉంటాయి. దీన్ని క్లోజప్ లో కూడా చూద్దాము, కాస్త అస్పష్టంగా కనపడుతుంది, పర్లేదులేండి. అవి లోపలంతా పాము పుట్టలే. ఆ పాము పుట్టము చిన్నగా రేకు విగ్రహాలు పెడతారు, ఎందుకు బరువుకి పడిపోకుండా, పుట్టలు కూలిపోకుండా. ఆది సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం అయింది కదా. చివరిలో చూసింది స్వామివారి మూల విరాట్కి ఎదురుగా ఉన్న వాసుకి స్తంభాన్ని. సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు నిజానికి, మనం జేబులో పెట్టుకోవాలి. కింద అంత చెక్కింగ్ ఏమి ఉండదు, కింద ప్యాంట్ జేబులో పెట్టుకొని పైన చొక్కా బనీని తీసేసేసి వెళ్తాను లోపలికి. ప్యాంట్ జేబులో పెట్టుకున్నాను, పెద్ద ఎవరు చూస్తున్నా కానీ కామ్గా ఉన్నారు, పెద్ద జనాలు ఉంటారు కాబట్టి జేబులో నుంచి ట్రై చేశాను. కానీ స్వామివారి మూల విరాట్ ఎప్పుడు క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఈ స్తంభం 9 ప్రయత్నాల తర్వాత కేవలం స్తంభం మాత్రమే 1 సెకండ్ మాత్రమే క్యాప్చర్ అయింది. ఇంకా ట్రై చేసేవాడిని కానీ స్వామివారి అనుమతి లేదు అని అర్థమైపోయి కామ్గా ఉన్నాను. సరే, ఇప్పుడు కుక్కేకి ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి, దేనికి ఇతను స్పెషలిస్ట్? హిందుత్వంలో ఒక్కొక్కరు డాక్టర్లు అనుకోండి, ఇతను దేనికి స్పెషలిస్ట్ డాక్టరు? దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవారు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు. కాలసర్ప దోషం అంటే ఏమీ లేదు, జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు ఇరుక్కుపోయినాడు, అటువైపు గాని ఇటువైపు గాని, దాన్నే కాలసర్ప దోషం అంటారు. వాళ్ళు సర్పదోషాలు ఉన్నవాళ్ళు. సర్పదోషాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, మనకు తెలిసి పావును చంపున్నాము, కానీ జన్మలో చంపు ఉండొచ్చు. అది కొన్ని సూచనల ప్రకారం తెలుస్తుంది. ఓకే, వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికి కుక్కేకి వెళ్ళాల్సిందే, స్వామిని సేవించుకోవాల్సిందే, సర్ప పరిహార పూజ చేయించాల్సిందే, ఆశ్లేష వరి పూజ చేయాల్సిందే, నాగప్రతిష్ఠ చేయాల్సిందే. మా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎంతో కూడా ఇప్పుడు చెప్తాం. సర్ప సంస్కార పూజ 4,200 రూపాయలు అవుతుంది. ఇంకా ఆశ్లేష బలి పూజకి ప్రత్యేకంగా నా టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ సర్ప సంస్కారానికి మాత్రము 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. దానికి ఫాలోయింగ్ ఆశ్లేష బలి పూజ, అది 400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నాగప్రతిష్ఠ 100 రూపాయలు, అంతకంటే ఎక్కువ కాదు. ఇక బ్రాహ్మణులకి దర్శనలు విషయంలో అవి ఇవి కలిపేసేసి 500 1000 రూపాయల దాకా అవుతుంది. ఇది స్వామివారి పూజా విశేషాలు. అవి వాడు ముందుగానే బోర్డు పెట్టారు, మీకు ఖర్చు అవుతుంది, డబ్బు లేకుండా మేము ఏ పని చేయమని ముందుగానే నిజాయితీగా బోర్డు పెట్టి కూర్చుంటారు. అందులో మాత్రం డౌట్ ఉండదు. అయితే ఈ పరిహారాలన్నీ చేసుకుందాం అనుకునేవాళ్ళు అనగా గెస్ట్ హౌస్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అది అన్నిటికీ అందుబాటులో ఉంటుంది, 5 అడుగుల దూరమే. అట్లా పోయి స్నానం చేసేసి మళ్ళీ వచ్చి పూజలో కూర్చోవచ్చు, పెద్ద దూరమే ఉండదు.
కరెక్ట్గా ఆది సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా ఉండేదే అనగా గెస్ట్ హౌస్. ఉదయం లేవగానే స్వామివారిని ఇక టూర్ ప్లానింగ్ విషయానికి వస్తే, దీనికి టూర్ ప్లానింగ్ మీరు ఎంత బాగా చేసుకున్నా కానీ వెళ్ళేటప్పుడు అంటే వచ్చేటప్పుడు బాబాయ్ సవ్యంగానే ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడు ఏదో ఒక ట్రైన్ మిస్ అవుతారు. ముందుగా రిజర్వేషన్ చేసుకోవద్దు. ఓన్లీ ఆర్టీసీ బస్సులో అండి. ఇది నా సలహా, అనుభవం మీద చెప్తున్న సలహా అంతే. ఆర్టీసీ బస్ అయితే అప్పటికప్పుడు ఎక్కేయచ్చు, మంచి సూపర్ లగ్జరీ తీసుకుంటే మీకు సీట్ రిజర్వ్ అయినట్టే లెక్క. సీట్ దొరికిందంటే రిజర్వ్ అయినట్టే. మళ్ళీ ఎందుకు రిజర్వ్ చేసుకోవటం. అందుకని ట్రైన్ అయితే మీకు ఖచ్చితంగా మీరు చూస్తుండగా ట్రైన్ మీ కళ్ళ ముందు మిస్ అవటం అనేది అనేక మంది భక్తుల అనుభవం. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కుక్కేలో మీకు డబ్బులు ఖర్చు కాకుండా ఏవి కాదు, ఎక్కడో చోట స్వామివారి దెబ్బ కొట్టి తిడతారు. అది ఎందుకో మాత్రం ఎవరికి తెలియదు ఆ రహస్యం. డబ్బులకి గ్యారంటీగా దెబ్బ పడిద్ది. టూర్ ప్లానింగ్ మాత్రం ముందుగా చేసుకోవడం అనవసరం, అన్ని రిజర్వేషన్. కానీ అనగా గెస్ట్ హౌస్ మాత్రం రిజర్వ్ చేసుకోవాల్సిందే. సర్ప పరిహార పూజకి 2 నెలల ముందే బుక్ చేసుకోవాల్సిందే. ఒకవేళ కాకపోతే అప్పటికప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు కూడా చేసుకోవాలి అనుకుంటే అక్కడ కౌంటర్లో అడిగితే చెప్తారు, ఎవరైనా క్యాన్సిలేషన్ ఉంటే ఇస్తారు. అది మీ యొక్క అదృష్టం. ఇది శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో నాకున్న అనుభవం దృష్ట్యా మీకు గైడెన్స్ ఇవ్వడానికి చేసిన సాహసమైన చిన్న ప్రయత్నము. ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. ముఖ్యంగా పై చెప్పిన నక్షత్రాలు, ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, కాలసర్పదోషము, కుజదోషము, త్రిజ్యేష్టలు, సరిగైన టైంలో పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన పిల్లలు పుట్టని వాళ్ళు, అప్పులు ఇచ్చి బాధపడుతున్న వాళ్ళు, అప్పు తీసుకొని బాధపడుతున్న వాళ్ళు, ఎవరైనా సరే ఈ పై కేటగిరీస్ అందరూ ఖచ్చితంగా కుక్కేకి వస్తే ఖచ్చితమైన ఫలితాలు పొందగలరు. ఇది భక్తుల అనుభవం. ఇది నాకు తెలిసినంత వరకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర. మనం అందరం తప్పక దర్శించవలసిన క్షేత్రం. మన నెక్స్ట్ మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే తదుపరి ఎపిసోడ్ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్స్ రెగ్యులర్ టైమింగ్ ఉండదు. ఎప్పుడైనా మంచి మ్యాటర్ ఉంటేనే పోస్ట్ చేస్తాం. జై హింద్, జై శ్రీ.